శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. ఈరోజు నేను చూపించే రెసిపీ తోటకూర పప్పు. దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూపిస్తా, చూడండి. తోటకూరకు కావాల్సిన పదార్థాలు: ఈ కప్పుతోన 2.5 కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అరగంట ముందు నానబెట్టి పెట్టిన, 1 ఆనియన్, 2 టమాటాలు, కొద్దిగా 5-6 రెక్కలు చింతపండు, 9 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న, 6-7 ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొద్దిగా కొంచెం మెంతం కూర, 1 కట్ట తోటకూర. ఈ మొత్తం దీని ప్రాసెస్ చూపిస్తాయి. ఇదో నాన్న పప్పు కుక్కర్లో వేసేద్దాము. చూడండి నాన్న, తోటకూర వేసేద్దాము. ఇప్పుడు కొద్దిగా మెంతం కూర, 2-3 రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, పసుపు, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను జీలకర్ర, 1 ఆనియన్, 2 టమాటాలు, 4-5 చింతపండు రెబ్బలు. ఈ ఆకుకూరలకు చింతపండు ఎక్కువ పట్టదు, ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇట్లా. దీనికి వాటర్ పోసేద్దాం. ఈ కప్పుతోన 3 కప్పులు పప్పు కదా, 6 కప్పులు వాటర్ పోసేద్దాం. ఒక స్పూను ఆయిల్, విజిల్ పెట్టేద్దాం. ఇది ఒక 4 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం. నాన్న 4 విజిల్ అయింది కదా, పప్పు మూత తీసేద్దాం. ఓకే, పప్పు చక్కగా ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది. 1 స్పూను సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసి ఇది రుబ్బేసుకుందాం. అంతవరకు పోపుకు ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేడెక్కే వరకు పప్పు రుబ్బేద్దాం. మెత్తగా రుబ్బేసుకుందాం పప్పు. పప్పు పోపు చేద్దాం నాన్న. ఈ పప్పులో ఎల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి. ఒక 2-3 ఎల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసేద్దాం. కొంచెం అవి రెడ్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై కాదు. ఫ్రై అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఎండుమిర్చి, పొరుగు వస్తుంది. ఇప్పుడు కరివేపాకు, స్మెల్ సూపర్గా వస్తుంది. పోపు స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా బంద్ చేద్దాం స్టవ్.